ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైతే గురువును ఆశ్రయించి సాధన చేసి అంతరంగమందు ఆ పరమాత్మ స్థితిని అనుభవించారో వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఎవరు ముక్తిని పొందుతారు, ఎవరు ముముక్ష జనులు, ఎవరికి జన్మరాహిత్యం అవుతుంది, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందరూ ఏమనుకుంటారంటే, నేను అంతరంగమందు ఆ పరమాత్మని దర్శించాను, ఇంకా నేను ముక్తులం అయిపోయాము అని. సాధన చేసి ఆ పరమాత్మ ప్రకాశాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారు అనుకుంటారు ఇంకా నాకు మోక్ష స్థితి వచ్చింది అని. ఇక్కడే ఉంది అసలైన రహస్యము. ఆ పరమాత్మ ప్రకాశాన్ని అనుభవిస్తే సరిపోతుందా? ఆ జ్ఞానం వస్తే సరిపోతుందా? జ్ఞానం వస్తేనే, ఆ ప్రకాశాన్ని అనుభవిస్తేనే మనం ముక్తులం అవుతామా? ఇంకా ఇంకొక స్టెప్ ఏదైనా ఉందా? ఇంకొక సోపానం ఏమైనా ఉందా? ఇదే చిట్ట చివరి మెట్ట అనేది చాలా మందికి సంశయాలు ఉంటాయి. అయితే ఎవరైతే సాధన చేసుకుంటూ పరమాత్మని లోపల అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వారికి ఒక చిన్న విషయం ఏంటంటే, వేదవ్యాసుల వారు రచించినటువంటి ఈ మహాభాగవత శ్రీమద్ భాగవతం అనే గ్రంథంలో ఉంది. అయితే ఎలా దీన్ని అన్వయించుకోవాలి సిద్ధి పొందిన సిద్ధి పురుషులు అంటే, ఒకానొక సమయంలో వ్యాస మహాముని చింతాక్రాంతుడై ఉన్నప్పుడు నారద మహాముని వ్యాస మహాముని దగ్గరకు వచ్చి, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు, భాగవతాన్ని రచించు అని ఉపదేశించాడు నారద మహాముని. అప్పుడు నారద మహాముని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసుల వారితో పంచుకున్నాడు. ఏమని అంటే, ఒకానొక సమయంలో నేను పూర్వజన్మలో నా తల్లి వేరే వాళ్ళ ఇంట్లో గృహస్థుని ఇంట్లో పనిచేసేది. నేను ఆ తల్లికి కొడుకుని. అంటే నా తల్లి వెనకాల నేను పనిపోతుంటే ఒక గృహస్థుడి ఇంట్లో పని చేయడానికి. ఆ గృహస్థుని ఇంటికి యోగులు, ఋషులు, తపస్సంపన్నులు, గురువులు వచ్చేవారు. నిత్యం సత్సంగాలు జరుగుతుండేవి. ఆ సత్సంగాలు జరుగుతున్నప్పుడు నేను ఆ గురువులు చెప్పినటువంటి ఆ తత్వ కీర్తనలు కానీ, తత్వాలు కానీ, ఆ బోధన కానీ వింటూ వింటూ నేను పెరిగాను. నేను చేసే సపర్యలు అంటే, ఈ చిన్న బాలకుడు ఆ వచ్చిన అతిథులకు, గురువులకు, ఋషులకు సేవలు చేస్తూ ఉండే చిన్న చిన్న చేతులతో. అంటే ఆ శక్తి కొలది, ఆయనకున్న శక్తి కొలది ఆ గురువులకు సపర్యలు చేస్తూ ఉండే. సపర్యలు చేస్తూ ఉన్నప్పుడు ఆ గురువులు ఈ అబ్బాయి యొక్క గుణగణాలను మెచ్చి, శ్రద్ధను మెచ్చి, వాళ్ళు చెప్తున్నటువంటి తత్వ బోధను అంతా వింటున్నాడని చెప్పేసి ఆ బాలుని దగ్గరికి తీసుకొని ఈ బ్రహ్మ విద్యని ఉపదేశిస్తారు. అంటే ఈ జన్మరాహిత్య విద్యని ఆ బాలునికి ఉపదేశించినప్పుడు ఆ బాలుడు తపస్సు చేస్తూ 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 గురువులు చెప్పినటువంటి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని తపస్సు చేస్తూ చేస్తూ ఒకానొక సమయమందు అంతరంగమందు పరమాత్మని అనుభవానికి తెచ్చుకున్నాడు. ఆ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తాం కదా మనం. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మనకు అనుభవాలు వచ్చిన తర్వాత మరుక్షణమే మనం జాగ్రత్త అవస్థలోకి వస్తాం. కాబట్టి ఈ బాలుడు కూడా జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉంటాయో, వ్యవహారిక కర్మలు అవన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ఒకానొక సమయంలో మళ్ళీ ఆ బాలుడికి నేను ఇంకోసారి పరమాత్మని దర్శించాలి, నేను మళ్ళీ తపస్సు చేయాలి, అప్పుడు ఏ విధంగా అయితే తపస్సు చేసి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని లోపల అనుభవించానో మళ్ళీ ఒకసారి ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని చూద్దామని తపస్సు కూర్చుంటాడు. అప్పుడు అంతరంగమందు ఉన్న పరమాత్మ ఏం ప్రబోధిస్తుంది ఆ బాలుడికి అంటే, ఒక్కసారి నువ్వు తపస్సు చేసి నన్ను నీ అంతరంగమందు అనుభవించావు కదా, నేను ఎలా ఉంటానో నీకు తెలిసింది కదా, పరమాత్మ ఎలా ఉంటాడో నీకు అవగతమైనప్పుడు మళ్ళీ నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు? ఒకవేళ తపస్సు చేసినా మళ్ళీ నీకు నేను ఆ విధంగా గోచరించను. ఎందుకంటే ఆల్రెడీ ముందే నీవు నన్ను గమనించి ఉన్నావు, అనుభవించి ఉన్నావు. పరమాత్మ స్థితి, ఆ విష్ణు స్థితి యొక్క ప్రకాశాన్ని నువ్వు అనుభవించావు కాబట్టి మళ్ళీ నీకు ఆ ప్రకాశం దొరకదు. ఆల్రెడీ నువ్వు ముందే ఆ ప్రకాశ తత్వాన్ని అనుభవించి ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏ తపస్సు? అంతరంగమందు సహస్రారమందు పరమాత్మని దర్శించిన, ఆ ప్రకాశాన్ని దర్శించినా కానీ అది ముక్తి అవుతుందా అంటే కాదు. ఏ విధంగా ముక్తి అవుతుంది అంటే,
ఆ జ్ఞాన సమక్షంలో పరమాత్మ ఇది అని తెలిసినప్పుడు ఆ పరమాత్మ ప్రకాశమే సర్వత్రా ములుగుచ్చి సంధి లేకుండా అంతటా నిండి నిబిడీకృతమైనప్పుడు ఒక సూది మొన మోపేంత కూడా ఖాళీ లేకుండా పరమాత్మే వ్యాపించి ఉన్నప్పుడు సర్వవ్యాపకమై ఉన్నప్పుడు అన్యథా ఇంకోటి లేనప్పుడు అంతటా నువ్వు నన్ను చూసినప్పుడు మళ్ళీ దేనికి తపస్సు చేస్తావు? కాబట్టి నీ తపస్సు ఏ విధంగా జరగాలంటే పరమాత్మ ప్రకాశాన్ని నువ్వు అనుభవించినవు, బ్రహ్మం ఎట్లుంటుందో నీకు తెలిసిపోయింది కాబట్టి నీవు నీ ఉపాధిలో ప్రారంధ కర్మలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఉపాధి ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే అరిషడ్ వర్గాలను నియంత్రించుకో. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి నిత్యము మనల్ని కబలించి వేస్తుంటాయి కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానంతో ఈ అరిషడ్ వర్గాలను జయిస్తూ ఈ శాస్త్ర కర్మలు నిత్య నైమితిక కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకుంటూ ప్రారబ్ధ రీత్యా ఉన్న కర్మలను చేసుకుంటూ ఏమంటారు జలజ పత్రమందు సలిల మంటని ఎట్లు అన్నట్టు తామరాకున నీటి బొట్టు ఏ విధంగా అంటకుండా ఉంటుందో, అద్దంలో ప్రతిబింబం ఏ విధంగా అంటకుండా ఉంటుందో అలా కామక్రోధాది వాటికి నువ్వు లొంగకుండా వాటిని నియంత్రించుకుంటూ ఈ శరీరం పడిపోయేదాకా వాటన్నిటినీ ఈ అరిషడ్ వర్గాలను జయించుకుంటూ ఉండడమే నీ యొక్క సాధన అని అప్పుడు అంతరంగమందు ఆ ఆకాశరామన్న అంటారు. అందుకనే మన మనస్సు నుండి, మన మేధస్సు నుండి, మన ప్రజ్ఞ నుండి మనకే చెప్తా ఉంటది, లోపల అంతరంగం నుండి ఆ జ్ఞానం చెప్తా ఉంటది. అట్లా నారద మహామునికి కూడా శ్రీ మహావిష్ణువు ప్రేరణ చేపిస్తుండు లోపల నుండి. అలా సాధకుడైన వాళ్ళు పరమాత్మ ప్రకాశాన్ని అనుభవించిన తర్వాత ఇంకా అన్యథా ఏమీ లేదు. చిట్ట చివరి మెట్టైనటువంటి ఆ ప్రకాశతత్వాన్ని అనుభవించిన తర్వాత ఇంకా ఏముంది చూడడానికి? సర్వత్ర విశ్వం విష్ణు వశత్కారం అన్నట్టు ఈ విశ్వమే విష్ణు రూపమై ఉన్నది. విష్ణు అంటే సర్వత్రా నిండి ఉన్న పరమాత్మ తత్వాన్ని విష్ణు అంటారు. మరి ఈ సర్వత్ర నిండి నిబిడీకృతమైన ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఉన్నప్పుడు ఇంకా అన్యథా వేరేది లేనప్పుడు నువ్వు ఇంకా దేనిని ధ్యానిస్తావు? కాబట్టి నీ లోపల ఉన్న అరిషడ్ వర్గాలను జయించు. ఎట్లా? లోభము, నీకు లోభం రానియకుండా చూడు, కామం రానియకుండా చూడు. కామం అంటే వేరేది నాకు కావాలి, వేరే అంటే తనది కానిది ఇంకొకరిది కోరడమే అది కామము. ఈ లోభము, మదము, మాత్సర్యము, మోహము ఏమంటే వ్యామోహాలకు లోను కాకుండా అంటే ఎలా ఉండాలంటే స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. ఇది చేస్తే నేను ఏమవుతాను? కాబట్టి ఏది చేస్తే అధర్మము, ఏది చేస్తే ధర్మము, ధర్మాధర్మాలని రెండిటిని బేరీజు వేసుకుంటూ పరమాత్మ వైపు దృష్టి ఉంచుకుంటూ వీటిని ద్వంద్వాలకు పడకుండా, ద్వంద్వ మాయలో పడకుండా పరమాత్మనే నిత్యం ధ్యానిస్తూ ఫలాపేక్ష లేకుండా ఈ ప్రారబ్ధ కర్మ ఉన్నన్ని రోజులు శరీరం ఉంటుంది కాబట్టి ప్రారబ్ధ కర్మలు అనుభవించుకుంటూ ధర్మ ఆచరణయుక్తంగా బ్రతకడమే అసలైన మోక్ష స్థితి. మనం సాధన చేసి అంతరంగమందు పరమాత్మ దర్శనం జరిగింది, నేను జ్ఞానిని, నేను ముక్తుడిని అయిపోయినా అంటే అది కాదు. పరమాత్మ దర్శనం అయిపోయిన తర్వాత ఏ సమక్షంలో ఉండాలి అంటే ఉన్నది సర్వత్రా పరమాత్మే కాబట్టి అన్యథా ఇంకోటి లేదు. నా లోపల ఉన్న పరమాత్మ, సర్వత్రా ఉన్న పరమాత్మ, మమాత్మ సర్వభూతాత్మ అనే భావనతో ఉంటాం కాబట్టి ఈ అరిషడ్ వర్గాలను జయిస్తూ ఉండాలని ఈ వృత్తాంతం. అంటే ప్రతి గురువైన వాళ్ళు కానీ, సాధులు, సత్పురుషులు, యోగులు, ఋషులు వీళ్ళందరూ జ్ఞానం వస్తే సరిపోదు, జ్ఞానం వచ్చిన తర్వాత అరిషడ్ వర్గాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక ఉదాహరణ, రావణ బ్రహ్మ అంటున్నాం. అంటే బ్రహ్మ అంటే ఎవరైతే బ్రహ్మతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని అనుభవిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అన్నట్టు. అయితే మరి బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు కదా, పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుభవించిండు కదా, సర్వత్రా ఉన్న పరమాత్మని దర్శించిండు కదా, బ్రాహ్మణుడు అయిపోయిండు కదా, మళ్ళీ ఎందుకు రావణాసురుడు అసురుడైపోయిండు? రావణ బ్రహ్మ రావణ అసుర ఎందుకయిండు అంటే ఇక్కడే ఉంది రహస్యం. బ్రహ్మతత్వాన్ని పొంది కూడా ఈ అరిషడ్ వర్గాలకు లోనైన వాళ్ళు మళ్ళీ పతనం అవుతారు. కాబట్టి బ్రహ్మతత్వాన్ని ఎరిగి ఆ పరబ్రహ్మ తత్వమే సర్వత్రా ఉందనే నిష్టలో ఉండి, జాగ్రత్తతో ఉండి, మేలుకతో ఉండి, జ్ఞానం అనే ప్రజ్ఞానం అనే మేలుకతో ఉండి ఈ కర్మలు ఏవైతే ఫలాపేక్ష లేని కర్మలు ఎలా అయితే చేస్తామో అదే అసలైన జ్ఞానం.
అంటే అరిషడ్ వర్గాలను జయించడమే అసలైన జ్ఞానము. పరమాత్మ ప్రకాశాన్ని చూస్తే కాదు, పరమాత్మ ప్రకాశం చూడాలి. అంటే సాధన చేస్తూ సహస్రారమందు ఉన్న ఆ పరమాత్మని అనుభవించాలి. అనుభవించి కూడా జాగ్రత్తావస్థలోకి వచ్చిన తర్వాత, వ్యవహారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలంటే మన లోపల ఉన్న గుణాలని నశింప చేసుకుంటూ, సద్గుణాలను పెంపొందించుకుంటూ నిష్కామ కర్మలు చెయ్యాలని ఉపోద్ఘాతిస్తుంది. కాబట్టి మనమందరము సాధన చేసి, గురుముఖత సాధన చేసి, జ్ఞానాన్ని పొంది సహస్రారమందు ఉన్న పరమాత్మ ప్రకాశాన్ని అనుభవించి కూడా, అనుభవిస్తూ సర్వత్రా అదే ఉన్నదని హృదయపూర్వకంగా నింపుకొని, మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలకి మనం తావియ్యకుండా వాటిని స్థితప్రజ్ఞతతో ఎదుర్కొంటూ, ఏవొచ్చినా ఇది ఈశ్వరార్పణమే అనుకుంటూ సర్వత్రా ఆదర్శప్రాయంగా ఆచరణ యోగ్యంగా జీవితం గడపడమే అసలైన ముక్తి. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు.